అక్కినేని నాగచైతన్య, అక్కినేని కుటుంబం నుంచి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరో మెల్లగా తన పాత్ తానే ఏర్పాటు చేసుకున్నాడు. మొదట్లో కొంచెం సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఈ మధ్య చైతు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. లవ్ స్టోరీ, తండేల్ ఇలా అన్ని పెద్ద పెద్ద హిట్స్ పడ్డాయి. ఇక ఇప్పుడు వృషకర్మ సినిమా కూడా హిట్ అయితే ఏ లీగ్ లో చేరడం ఖాయం. ఇదిలా ఉంటే చైతన్య కూడా ఎన్టీఆర్ లాగానే తన ప్రైవసీ కోసం కోర్టుని ఆశ్రయించాడు. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యకు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. వ్యక్తిగత గోప్యతను కాపాడాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు అనుకూలంగా స్పందించింది. సోషల్ మీడియా, ఢిల్లీ ప్లాట్ఫామ్లు, కొన్ని అనధికారిక వెబ్సైట్లలో తన పేరు, ఫోటోలు, వాయిస్ ను అనుమతి లేకుండా వాడుతున్నారని నాగ చైతన్య కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు నాగ చైతన్యకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియా వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎంత పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వాయిస్లు, వ్యక్తిగత విషయాలు క్షణాల్లో వైరలైపోతున్నాయి. అయితే ఈ స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల ఫేస్లతో ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, అనధికారిక కంటెంట్ భారీగా పెరిగిపోయింది. ఇదే ఇప్పుడు చాలా మంది నటీనటులకు తలనొప్పిగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగ చైతన్య తీసుకున్న ఈ లీగల్ స్టెప్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆయన తరపున కోర్టులో హాజరైన సీనియర్ లాయర్ వైభవ్ కీలక విషయాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పలు అశ్లీల వెబ్సైట్లు, అనుమతి లేని డిజిటల్ ప్లాట్ఫామ్లు నాగ చైతన్య పేరు, ఫోటోలు, వాయిస్ ను అనధికారికంగా ఉపయోగిస్తున్నాయని కోర్టుకు వివరించారు. అంతేకాకుండా నాగ చైతన్య పోలికలతో ఉన్న వస్తువులను కూడా కొన్ని ఆన్లైన్ వేదికల ద్వారా విక్రయిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఏఐ టెక్నాలజీ ద్వారా సెలబ్రిటీల ముఖాలను ఉపయోగించి ఫేక్ వీడియోలు తయారు చేయడం పెద్ద సమస్యగా మారింది. నాగ చైతన్య విషయంలో కూడా ఇలాంటి ఏఐ జనరేటెడ్ కంటెంట్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోందని కోర్టుకు తెలియజేశారు. ఇవి కేవలం ఒక సెలబ్రిటీ ఇమేజ్ కే కాదు, వారి వ్యక్తిగత జీవితానికి, పరువుకు కూడా నష్టం కలిగించేలా ఉన్నాయని న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతని పేరు, ఫోటో, వాయిస్ ను వాడటం ఎంతవరకు సమంజసమని ధర్మాసనం ప్రశ్నించింది. సెలబ్రిటీలు కూడా వ్యక్తిగత గోప్యత హక్కు కలిగిన పౌరులేనని కోర్టు స్పష్టం చేసింది. కేవలం ప్రజాదరణ ఉందనే కారణంతో వారి వ్యక్తిగత హక్కులను ఎవరూ ఉల్లంఘించలేరని వ్యాఖ్యానించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం న్యాయ చైతన్యకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నాగ చైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్, వ్యక్తిగత గుర్తింపును ఎలాంటి డిజిటల్ కంటెంట్ లోనూ ఉపయోగించరాదని ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్లు, ఇతర సంబంధిత ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై కూడా చర్చ మొదలైంది. చాలా మంది అభిమానులు నాగ చైతన్య నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై అసత్య ప్రచారం, మార్ఫింగ్ కంటెంట్, ఫేక్ వీడియోలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ కారణంగా నిజం, అబద్ధం మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమవుతోంది. ఇలాంటి సమయంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పు భవిష్యత్తులో మరెందరికో రక్షణగా మారుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగ చైతన్య ఎప్పటినుంచో తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచే వ్యక్తిగా గుర్తింపు పొందారు. సినిమాలకు సంబంధించిన విషయాలు తప్ప వ్యక్తిగత అంశాలను ఎక్కువగా బయటకు చెప్పడం ఆయనకు ఇష్టముండదు. అయితే సోషల్ మీడియా విస్తరించిన తర్వాత సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనవసర చర్చలు ఎక్కువయ్యాయి. కొందరు వ్యూస్ కోసం, మరికొందరు డబ్బు కోసం ఫేక్ కంటెంట్ సృష్టించడం కూడా పెరిగిపోయింది. ఇటీవల పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇలాంటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత ఫేక్ వీడియోలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నాగ చైతన్య తీసుకున్న ఈ చట్టపరమైన చర్య ఇతర నటీనటులకు కూడా ఒక మార్గదర్శకంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేసులో కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మారాయి. వ్యక్తిగత గోప్యతను కాపాడటం ప్రతి పౌరుడి హక్కు అని మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పరోక్షంగా సూచించింది. ఎవరైనా వ్యక్తి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత గుర్తింపును వాడటం చట్టపరంగా తప్పేనని ఈ కేసు మరోసారి గుర్తు చేసింది.
సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఒకప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన ఫేక్ వార్తలు పత్రికల్లో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అవి క్షణాల్లో కోట్ల మందికి చేరుతున్నాయి. దీంతో ఒక నటుడి ఇమేజ్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు చట్టపరమైన రక్షణ అవసరం మరింత పెరిగింది. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన చిత్రాలకు మంచి స్పందన రావడంతో ఆయన కెరీర్ మరోసారి మంచి దశలోకి వెళ్ళింది. ఇలాంటి సమయంలో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఈ అంశం కోర్టు వరకు వెళ్లడం అభిమానుల్లో కూడా చర్చకు దారితీసింది. అయితే కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి నాగ చైతన్యకు ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ఈ బిగ్ రిలీఫ్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత గోప్యతపై మరోసారి పెద్ద చర్చను మొదలుపెట్టింది. సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిగత హక్కులను కాపాడుకునేందుకు చట్టపరంగా పోరాడాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడిందో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి అనధికారిక కంటెంట్ పై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.